విఐపి సంస్కృతికి స్వస్తి పలికి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. తన భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు దృష్ట్యా ఇంధన వినియోగాన్ని తగ్గించడం, పొదుపు చర్యలను పాటించడం అత్యవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఏదైతే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు ఆయన కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. తన కాన్వాయ్లో ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్యను పెంచాలని మోదీ సూచించారు. అయితే ఇందుకోసం ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే పర్యావరణ రక్షణపై తనకున్న నిబద్ధతను చాటుతూనే ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా మోదీ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రధాని ఆదేశాల మేరకు ఏదైతే ఈ స్పెషల్ ఫోర్స్ ఉందో ఎస్పీజీ ఇప్పటికే ఈ మార్పులను అమలు చేయడం ప్రారంభించింది. అయితే వాహనాల సంఖ్య తగ్గించినప్పటికీ ప్రధాని భద్రతకు సంబంధించి బ్లూ బుక్ లో పేర్కొన్న తప్పనిసరి నిబంధనలు, భద్రతా ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలలోనూ ప్రభావం చూపుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తమ అధికారిక కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. విఐపీల ప్రయాణాల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించి పరిపాలనలో సరళతను తీసుకోవడమే ఈ నిర్ణయాలకు ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. మొత్తానికి అత్యున్నత పదవిలో ఉన్నవారే ఇలా పొదుపు చేసే ఆలోచన ఉంటే దేశ ప్రజలకు కూడా ఇదొక సూచనలా చెప్పుకోవచ్చు.